వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్నటిదాకా ఇంకా వరుసగా కొంతమంది మేధావులు ఒక పెద్ద మీటింగ్ ఒకటి పెట్టుకొని మాట్లాడుకున్నారు కదా. దీంట్లో ఏ ఒక్కరైనా సరే అసలు తిరుమల ఆలయానికి వెళ్ళారా, స్వామివారి ప్రసాదాన్ని తిన్నారా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. అంటే చాలామంది మాట్లాడుతున్నారు కామెంట్స్లో కూడా. ఏదైనా ఒక చర్చికి సంబంధించినటువంటి విషయం వచ్చింది, లేదు ఒక మస్జిద్కి సంబంధించిన విషయం వచ్చింది, లేదంటే ఒక మందిర్కి జైన్ మందిరో లేదంటే గురుద్వారా అన్న వీటికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది అన్నప్పుడు దాని మీద ఏమైనా స్పందిస్తూ ఉంటే, ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటే, మా గురించి మీకెందుగా మీరు చూసుకోండి అని మాట్లాడుతున్నారు. మా గురించి మీకెందుకు, మీరు చూసుకోండి అని మాట్లాడుతున్నారు. ఇలా అనేక కామెంట్స్ కూడా వచ్చాయి. లడ్డూకి సంబంధించినటువంటి దాంట్లో ప్రతిదీ ఆధార సహితంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తూ ఉంటే, ఇందులో ఇదిగో వీళ్ళ కుట్ర చేశారని చెప్తూ ఉంటే వీళ్ళు వచ్చి మాట్లాడడం. సో దీని మీద ఇప్పుడు పెద్దగా ఒక మీటింగ్ అనేది పెట్టుకుని మాట్లాడుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కన్వర్టెడ్ బ్యాచ్. అంటే మరి వైసీపీలో హిందువులు ఉన్నారో లేదో తెలియదు. బికాస్ ఒక్కళ్ళు కూడా సరిగా ఈ లడ్డు కల్తీ జరిగిందంటే అబ్బాబే లేదు, రాజకీయంగా మా పార్టీ స్టాండ్ ఇది కాబట్టి మేము ఇలాగే మాట్లాడాలని. కానీ స్వామివారి దగ్గర మాత్రం అలాంటి కుదరదు కదా. రాజకీయాలను అక్కడికి కూడా తీసుకెళ్లారు కాబట్టి చేసిందే తప్పుడు పని. దానికి ఈ కన్వర్టెడ్ బ్యాచ్ వాళ్ళు అని చెప్పి బయట చర్చ అనేది జరుగుతోంది. దానికి ముఖ్యంగా జడ శ్రవణ్ కుమార్ గారు, ఆయన మరి ఎన్నిసార్లు తిరుమల దేవస్థానానికి వెళ్ళారో లేదో తెలియదు, ఒకవేళ తెలుగుదేశం పార్టీతోటి పొత్తు అన్నటువంటి పాయింట్లో ఆయనకి నిజంగానే అప్పట్లో 850 కోట్లు ఇచ్చుంటే మరి ఇప్పుడు మాట ఎలా మాట్లాడేవారు అనే దాన్ని మీ ఊహకి వదిలేస్తున్నాను. ఇక తర్వాత మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్ కుమార్, ఈజ్ ఎ క్రిస్టియన్, అందరికీ తెలిసినటువంటిదే. సో ఆయన కూడా మాట్లాడుతున్నారు లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో ఇంకే ఉంది కోట్లాది మంది, వీళ్ళకి ఎందుకు. ఇక ఉన్నాడు జోసెఫ్ రావణ్ అనేటువంటి వ్యక్తి, ఇంకా వాళ్ళు కూడా మాట్లాడటమే. సో వీళ్ళందరూ వచ్చి లడ్డూ మేధావులు అనేటువంటి పేరుతోటి ఏం చేసేద్దామని, అంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఇదే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చేసినటువంటి తప్పు బయట పడిపోయింది. దాన్ని ఇప్పుడు కడుక్కోవడానికి ఏమేం చేయాలి అంటే ఇగో మొత్తం అందరినీ కూడా తీసుకొచ్చి దీని మీద మాట్లాడండి అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ విజయ్ కుమార్ గారి గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ ఇక్కడ జోసెఫ్ రావణ్ అనేటువంటిది రావణ్ తర్వాత పేరు మార్చుకున్నాడు. సో ఈ విజయ్ కుమార్ ఈజ్ ఎ క్రిస్టియన్ కంప్లీట్లీ. ఎందుకంటే చాలా సందర్భాల్లో తెలిసిందే, కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇక జోసెఫ్ రావణ్ పేరు మార్చుకున్నాడు రావణ్ అనేటువంటి దాని కింద. కానీ అంతకుముందు ఉన్నటువంటిది జోసెఫ్ బత్సలకూరి. జోసెఫ్ ఏంటనేది అందరికీ తెలిసిందే. పైగా నేను నాస్తికుడిని అంటాడు. నాస్తికుడు అయితే నీకెందుకు ఇది? హిందువులు చూసుకుంటారు కదా, స్వామివారి భక్తులు చూసుకుంటారు కదా, నువ్వు స్వామివారి భక్తుడివి కాదు. పోనీ ఈయన జడ శ్రవణ్ కుమారో లేదు అంటే ఈయన విజయ్ కుమార్ వీళ్ళేమైనా భక్తులు అంటే శ్రవణ్ కుమార్ గారి గురించి నాకైతే తెలియదు. బట్ బయట జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈజ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో నాకు అది తెలియదు. ఆయన గతంలో నాకు ఉన్నటువంటి పరిచయంతో మాట్లాడినప్పుడు కూడా ఆయన క్రిస్టియనా ఇంకోటి అని నేనేం కనుక్కోలేదు, నాకు అంత పెద్దగా సంబంధం కూడా లేదు. సో బట్ వీళ్ళందరూ ఇప్పుడు నెత్తి మీద వేసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతీసేస్తున్నారు అంటున్నారు. అసలు నెయ్యే లేదురా అన్నదాన్ని వీళ్ళు ఎందుకని చెప్పి పట్టుకోవట్లేదు. అసలు నెయ్యే లేదు అక్కడ. ముందు కొవ్వు సంగతి తర్వాత పక్కన పెట్టండి. అసలు నెయ్యే లేదు. 2019-24 మధ్యకాలంలో నెయ్యే లేదు అని చెప్పారు. పైగా దానికి మళ్ళీ ఇప్పుడు వచ్చి శ్రవణ్ కుమార్ లాంటి మేధావులు మాట్లాడతారు ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా ట్యాంకర్లను పట్టుకుని ఇచ్చేశారు అంటే అప్పటికి టీటీడీ పాలక మండలి ఎవరున్నారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, అప్పటిదాకా ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, ఆ అధికారులే కదా ఇప్పుడు ఇందులో ఏ 35-36గా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, అదే కెమికల్ ఇంజనీర్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే అందులో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అనిల్ కుమార్ సింఘాల్కి కూడా ట్రాన్స్ఫర్ చేశారుగా అక్కడి నుంచి. ఇవన్నీ కూడా జరిగినటువంటిది. పైగా ట్యాంకర్లు ఇప్పుడే పట్టుకున్నారంటే అగ్రిమెంట్లు ఎవరి దగ్గర చేసుకున్నారు, ఏమనంటే మళ్ళీ బోలేబాబాని తీసుకొస్తారు. బోలేబాబా వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు రికార్డు. బాబు బోలేబాబా మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ వేరు, మా కంపెనీ వేరు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు తీసుకొచ్చినటువంటి బోలేబాబా ఆర్గానిక్ ఈ వాస్తవాలు వేరు, ఈ కంపెనీ వేరు అని చెప్పి వాళ్ళు రిజాయింటర్ కంప్లీట్గా వాళ్ళు ఇచ్చారు, లీగల్గా వెళ్తామని చెప్పని. అయినా సరే వీళ్ళు వచ్చి ఇక్కడ సమాజంలో జరిగినటువంటి పాపాన్ని వీళ్ళు కలిసి చేసినటువంటి ఆ పాపాన్ని కడుక్కోవడం కోసం క్షమాపణ చెప్తే ముందు ఒకటి అయ్యేది, శిక్ష విధించుకుంటే అయిపోయేది. అది కాకుండా లేదు మేము చేసింది బరాబర్ తప్పే లేదన్నట్టుగా వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఏమనుకోవాలి మరి వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ? దీన్ని ఏమనుకోవాలి? గల్తీ జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా డీటెయిల్డ్గా అందులో ఉంది.
ఆ డీటెయిల్డ్గా అందులో ఉన్నప్పుడు, రిపోర్ట్లో ఉన్నప్పుడు, ఎన్డీడీబీ రిపోర్ట్ కావచ్చు, ఎన్డీఆర్ఐ కర్నాల్లో లెస్ దాన్ 10% అనే దానికి కూడా డీటెయిల్డ్గా చెప్పారు క్లియర్గా. అయినా సరే అసలు ఇందులో ఏం లేదు. ఏమన్నా అంటే ఇందపూర్ డైరీ అని తీసుకొచ్చేసారు. ఇందపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అది కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాళ్ళు పన్నీర్ తయారు చేస్తారు, వీళ్ళు మార్కెట్ చేస్తారు. హెరిటేజ్ వాళ్ళు పన్నీర్ని కానీ యూహెచ్టీ మిల్క్ని కానీ దాన్ని వాళ్ళు మార్కెట్ చేస్తారు. అంతే తప్ప మేము వెళ్ళి అక్కడ కట్టాము, అక్కడి నుంచి ఇది చేస్తున్నాం అంటే, అక్కడ ఓనర్ వీర్రా నాయన. సోనాయ్ బ్రాండ్కి సంబంధించి భారతదేశంలోనే 4వ పెద్ద డైరీ మిల్క్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కంపెనీ అది. మాజీ భారత సైనికుడు ఆయన మాజీ భారత సైనికుడు. ఇప్పుడు ఎవరిని నిందిస్తారు? అక్కడికి వెళ్ళి అదయిందని చెప్పి తీసుకొస్తారు. ఏమనాలి వీళ్ళని? ఇది ధర్మం మీద దాడి కాదా? ఒక రకంగా ధర్మం మీద కాదా దాడి? మా స్ట్రాటజీ ఇంతే, మేము తప్పులు చేస్తాం, చేసి చల్లేస్తాం, బుర్ర జల్లేస్తాం ఇష్టం వచ్చినట్టు. దేనికి కావాలంటే దానికి లింక్ పెడతాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో నెయ్యే లేదురా నాయన, కల్తీ నూనెతోటి చేశారా లడ్డూని, దాని మీద మాట్లాడండిరా అంటే, అబ్బే లేదు మేం చేసింది కానే కాదు. దీనికి వీళ్ళు వత్తాసు. దీన్ని పవన్ కళ్యాణ్ గారిని నిలదీసేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేస్తామంటారు. ఏమనాలి వీళ్ళని? ఇంకా దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.